చిన్న చిన్న పిట్ట కథలతోటి వ్యక్తిత్వ వికాసాన్ని చెప్పే ఏదైనా పుస్తకం ఉంటే బాగుంటుంది. సాధారణంగా పంచతంత్రం, భట్టి విక్రమార్క కథలు, పరమానంద శిష్యుల కథలు ఇట్లాంటివి మన తెలుగు లేదా భారతీయ సాహిత్యంలో చాలా ఉన్నాయి. కానీ ఇంగ్లీష్లో ఒక పుస్తకం ఉంది. అఫ్కోర్స్ భారతీయుడు రచించిందే. చాలా చక్కటి పుస్తకం, చిన్న చిన్న కథలు ఉంటాయి. సో ఇవాల్టి ఎపిసోడ్లో చిన్న చిన్న కథలతోటి కూడిన ఆ పుస్తకం తీసుకుందాం. కొన్ని పుస్తకాలు చదువుతుంటే చాలా ఆలోచించాలి. కొన్ని పుస్తకాలు చదువుతుంటే మనకు ఏదో సిద్ధాంతమో ఐడియాలజీయో అర్థం కావాలి. కొన్ని పుస్తకాలు చదువుతుంటే హృదయం కొద్దిగా ద్రవీకరిస్తుంది. కానీ కొన్ని పుస్తకాలు చదువుతుంటే చదువుతున్నామని కూడా తెలియకుండా హాయిగా వెళ్ళిపోతుంది. అలాంటి ఒక పుస్తకంతో ఇవాల్టి ఫేస్ ద బుక్లో చూద్దాం రండి. యూ క్యాన్ విన్, శివఖేరా. పుస్తకం టైటిలే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంది. ఏదో సినిమాలో మహేష్ చాలా వైబ్రేషన్స్తో కూడిన పేరులాగా యూ క్యాన్ విన్, మీరు దేన్నైనా సాధించగలరు. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పుస్తకాలు చాలా ఉన్నాయి. యూ క్యాన్ విన్ దీన్ని ఎందుకు ఎంచుకోవాలి? కారణాలు కొన్ని ఉన్నాయి. సాధారణంగా ఏదైనా ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్ ఏం చేస్తుందంటే ఫిలాసఫీని బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది, లేదా ఏదైనా ఒక ఐడియాలజీతో ముడిపడి చెప్పడం జరుగుతుంది. ఏది కాకపోతే జీవితంలో ఎదగండి, పక్కన తొక్కేసినా పర్లేదు కానీ హాయిగా ఎదగండి అని చెప్తుంటాయి. కెరీర్ అలా, డబ్బులు సంపాదించండి ఇలా. కానీ ఈ పుస్తకం యూ క్యాన్ విన్ అనే పుస్తకం కొన్ని విలువలతోటి కూడిన వ్యక్తి వికాసాన్ని, ప్రిన్సిపల్స్ తోటి కూడిన పర్సనాలిటీ డెవలప్మెంట్ని చెప్తుంది. అలా అని క్లాసు పీకదు, అలా అని ఏదో చాలా విశేషాలను చెప్పేది. ఎక్కడో శివఖేరా లైఫ్ తాలూకు ఒక చిన్న ఐడియాలజీ, ఒక చిన్న విలువలతోటి కూడిన జీవితము అనే దానికి సంబంధించింది ఎక్కడో ఉండాలి. ఎందుకంటే ఆ రచయిత ఈ పుస్తకాన్ని రచించింది 1998లో. ఆయన మొదటి పుస్తకం అది. 35 లక్షలు కాపీలు అమ్ముడైన పుస్తకం, దాదాపు 15-16 భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడిన పుస్తకం. కానీ శివఖేరా తన జీవితాన్ని కెనడా అంటే ఇండియాలో ధన్బాద్లో పుట్టారు ఆయన, జార్ఖండ్లో. కానీ యూకే అండ్ యుఎస్, ముఖ్యంగా కెనడాలో ఆయన తన జీవితంలో ఏదో కొన్ని జాబులు లేకపోతే విద్య లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నప్పుడు కెనడాలో కార్లు కడుగుతూ ఏదో వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్ముతూ తన లైఫ్ని స్టార్ట్ చేశాడు ఆయన. ఆ తర్వాత కట్ చేస్తే ఇండియా వచ్చి ఆయన కంపెనీని పెట్టి అక్కడ నుంచి రచయితగా ఆయన తొలి పుస్తకం ఇదే. విచిత్రం ఏంటంటే సాధారణంగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన రచయితలు కానీ, ఉపన్యాసకులు అంటే ట్రైనర్స్ కానీ కేవలం వ్యక్తి వికాసాన్ని చెప్పడం ఒక పద్ధతి, పొలిటికల్ ఐడియాలజీనో సోషల్ ఐడియాలజీనో కలిగి ఉండడం ఇంకో పద్ధతి. ఈయన రెండవ తరహా. పొలిటికల్ యాక్టివిజంలోనూ సోషల్ యాక్టివిజం ఉన్నారు. అందులో ఆయన చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ లాంటివి వేయడము, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు అంటాం. అలాగే పొలిటికల్ 2004లో అనుకుంటా శివఖేరా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సౌత్ ఢిల్లీ నుంచి అసెంబ్లీ ఎన్నికలకు దేనికో పోటీ చేశాడు ఆయన. అలాగే 2008 ఆ ప్రాంతంలో ఆయన ఒక పొలిటికల్ పార్టీ కూడా స్థాపించాడు, సమాంతర పార్టీ సంథింగ్ ఏదో. అంతకన్నా మించి 2014 ఎన్నికల్లో బీజేపీ పార్టీలో ఎల్కే అద్వానీ తరపున పోటీకి ఆయన ప్రచారం చేశారు. ఒక రచయిత కనుక సామాజిక పరమైన అంశాల మీద కొంచెం పట్టుండి, రాజకీయపరమైన అవగాహన ఉండి, సమాజాన్ని వ్యక్తుల్ని కేవలము ఒక వ్యక్తిత్వ వికాస కోణంలో మాత్రమే కాకుండా చారిత్రక, ఆర్థిక, రాజకీయ దృక్కోణంలో కనుక చూస్తే ఆ రచయిత రచన భిన్నంగా ఉంటుందని చెప్పడానికి యూ క్యాన్ విన్ రచయిత లేదా పుస్తకమే ఉదాహరణ. అందులో ఆయన రచించిన రచనలో లివింగ్ విత్ ఆనర్ అనే పుస్తకం ఉంటుంది, గౌరవప్రదంగా జీవించడం ఎలాగా. అలాగే ఆయన రాసిన ఒక పుస్తకం యూ క్యాన్ సెల్ లాంటి పుస్తకాలు కావచ్చు, ఇండియా అయితే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ లాంటి పుస్తకాలు కూడా ఆయన ఉన్నాయి. వాస్తవానికి సరే ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ అనే పుస్తకం మీద కొద్దిగా వివాదం ఉంది. అలాగే ఆయన ఇతర పుస్తకాలు అవన్నీ పక్కన పెడితే యూ క్యాన్ విన్ ఎందుకు ఎంచుకున్నాం మనం ఇవాళ అంటే కారణం ఉంది. ఈ పుస్తకం
వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి ఒక ఆత్మవిశ్వాసాన్ని చెబుతుంది. ఆత్మవిశ్వాసంతో పాటు జీవితంలో అడుగులు ముందుకేస్తున్నప్పుడు చిన్న చిన్న విలువలను ఎలా పాటించాలో చెప్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కొంత మాట్లాడుతుంది, పేరెంటింగ్ గురించి కొంత మాట్లాడుతుంది, వ్యక్తిత్వ వికాసం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. ఆఫ్ కోర్స్ ఈ పుస్తకంలో 11 చాప్టర్లు ఉన్నాయి. అందులో 11 చాప్టర్లు కొన్ని మోటివేషన్ మీద, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్కి సంబంధించి, గోల్ సెట్టింగ్, దాంతోపాటు ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలంటివి. అందులో భాగంగా చిట్ట చివరి చాప్టర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వాల్యూస్ అండ్ విజన్. యాక్చువల్గా అలాంటి చాప్టర్లు, అలాంటి భావనలు కలిగిన పుస్తకం కాబట్టి బహుశా నేను అనుకోవడం వ్యక్తిత్వ వికాస రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని చిత్రించిన పుస్తకం మాత్రం ఖచ్చితంగా యు క్యాన్ విన్ చెప్పచ్చు. 4వ అధ్యాయం మొట్టమొదటిగా చదవడం మంచిది. ఎందుకంటే వాట్ ఈజ్ హోల్డింగ్ అస్ బ్యాక్ ఆ టైటిల్. సాధారణంగా మనందరికీ ఉన్నది ఏంటంటే సాధించాలి, ఇచ్చేసేయాలి అనుకుంటాం. ఏదో వెనకలాగుతూ ఉంటుంది, ఏదో ఒకటి. అది మన తప్పు కావచ్చు, మన పెంపకం కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తం మీద ఏదో చేయాలనుకుంటే ఏం చేయమండి. ఎందుకని మాటలు? వాట్ ఈజ్ హోల్డింగ్ అస్ బ్యాక్? ఏది మనల్ని వెనకలాగుతోంది? 4వ అధ్యాయంలో 20 కారణాలు చెప్తారు ఆయన. 20 కారణాలు చెప్పేంత సమయం ఇక్కడ నాకు ఎపిసోడ్లో లేదు, కానీ ఒకటి మాత్రం నిజం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం కనుక చదివితే మిమ్మల్నైనా, నన్నైనా, ఎవరినైనా ఏ కారణాలు మనల్ని వెనకలాగుతున్నాయి, జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితిలోకి వెళ్లకుండా ఉండేందుకని మనకు అర్థమైతే అప్పుడు ఖచ్చితంగా మనము ఓహో ఇవా నన్ను వెనకలాగుతున్నవి అన్నప్పుడు వాటన్నింటికి మనం పరిష్కార మార్గాలు వెతుక్కుంటాం. అందుకు నేను 4వ అధ్యాయం చదవమన్నాను. అందులో ఆయన మొట్టమొదటిగా ఏం చెప్తారంటే, మనందరం లక్ గురించి మాట్లాడతాం. నాకు లక్ లేదండి, నాకు అదృష్టం లేదండి, లేదా దేవుడు నన్ను కరుణించలేదండి అని. ఒక అతనున్నట నదిలో ప్రయాణం చేస్తున్నాడు, మునిగిపోతోంది పడవ. ఈలోగా పాపం గజఈతగాడు వచ్చాడు, నేను రక్షిస్తాను నిన్ను అని. అతను అన్నట నో, దేవుడే రక్షిస్తాడు నన్ను, నువ్వు వెళ్ళిపో. ఇంకా మునిగిపోతున్నాడు. ఈలోగా ఓడ వచ్చింది. ఆ ఓడ వాళ్ళు అన్నారు, చేయి పట్టుకుని పైకి లాగుతామయ్యా మా ఓడలోకి వచ్చేయని. నో, దేవుడు ఉన్నాడు, ఆయన రావాలి అని. ఆ తర్వాత ఇంకొక పడవ వాళ్ళు వచ్చి ఏమయ్యా మునిగిపోతున్నావు, చచ్చిపోయే అవకాశం ఉంది, పైకి తీసుకొస్తామంటే నేను దేవుడిని నమ్ముతున్నానయ్యా, ఆయన రావట్లేదు, మీకు ఏం తెలుసును అని. సరే ఇంతమంది హెల్ప్ చేస్తానన్నా అతను ఏమీ తీసుకోలేదు కాబట్టి మునిగిపోయాడు. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడితో అన్నాడు, ఏమయ్యా దేవుడా, ఎన్నిసార్లు పిలవాలయ్యా నిన్ను, దేవుడా రక్షించు, దేవుడా రక్షించు, దేవుడా రక్షించు అని. నా జీవితం అంతా నిన్ను రక్షించమని అడగడానికే సరిపోయింది కదా, నిన్ను ఎంతలా నమ్మానయ్యా, ఇంతలా నమ్మినా కూడా దేవుడా నువ్వు రాలేదేంటి నన్ను రక్షించడానికి అంటే అప్పుడు దేవుడు అన్నాడట, నేను రాలేదని నీకెవరు చెప్పారు? మొదట గజఈతగాడి వేషంలో వచ్చాను, ఆ తర్వాత ఓడలో వచ్చింది నేనే, గమనించలేదా? ఆ తర్వాత చిన్న పడవలో కూడా వచ్చాను రాబాయ్, గుర్తించలేదా? మన చుట్టూ ఉన్న మనుషుల రూపంలోనో, అవకాశాల రూపంలోనో మనకి ప్రతిరోజు అదృష్టమో, ప్రతిరోజు దేవుడో, ప్రతిరోజు మన యొక్క తలుపు కొడుతూనే ఉంటాయి. కానీ ఇంకో చోట ఎక్కడో ఉందని మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడ లేదని అనుకుంటూ ఉంటాం. అదే మనలో ఉన్న వెనక్కి లాగే ప్రధానమైన కారణం. అది ఈ పుస్తకం చెప్తోంది. ఇలాంటి ఇంకా అనేక విషయాలు చెప్తోంది, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందొక చిన్న బ్రేక్ తీసుకుందాం. మనందరం కాలంతో పాటు మారడానికి ప్రయత్నించాం. ప్రపంచ గుర్రాల పోటీ జరిగిందట. అన్నిటికన్నా ఫాస్టెస్ట్, బాగా వేగంగా పరిగెత్తిన గుర్రం ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాన్ని ఒక అతను కొన్నాడట. కొని ఇంటికి తీసుకొచ్చాడు. దాని కింద ఒక లేబుల్ రాశాడట, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం ఇది అని. ఏడాది అయింది, మళ్ళీ గుర్రాల పోటీ వచ్చింది. ఈ గుర్రాన్ని మళ్ళీ తీసుకెళ్ళాడు. ఈసారి కూడా ఫస్ట్ వచ్చింది, కాకపోతే లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చింది. అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే ఈ ఏడాది అంతా దాణా తినడం తప్ప గుర్రం ప్రాక్టీస్ చేయలేదు, కాలంతో పాటు మారలేదు, కొత్త టెక్నిక్ని నేర్చుకోలేదు. చివరికి గుర్రం అట్టర్ ఫ్లాప్ అయ్యేసరికి ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ లేబుల్ తిరగరాశాడట. అంతకు ముందు రాసిన లేబుల్ ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే గుర్రం ఇది.
ఇప్పుడు తిరగేసి రాశాడట, ఈ గుర్రం కన్నా ప్రపంచం వేగంగా పరిగెత్తుతోంది అని. చిన్న కథలో శివఖేర ఈ పుస్తకంలో ఒక జీవిత సత్యం చెప్పారు. అదేంటంటే కాలంతో పాటు మారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమైన టెక్నాలజీగా ఏవైనా కావచ్చు, కాలంతో మారినవి మాత్రమే బతికి బట్ట కట్టాయి. అలాగే ఈయన ఇంకోటి చెప్తారు. సాధారణంగా మనందరం ఏమనుకుంటామంటే మోటివేషన్కి ఓకే చాలా పాజిటివ్ పాయింట్లు కావాలి అని, కానీ భయం కూడా ఒక మోటివేషన్ అంటారు ఆయన. భయము అంటే భయపడ్డం అని కాదు, భద్రత అని, ఇంకా చెప్పాలంటే బాధ్యత అని. ఒక ఏదో ఆఫీస్ ఉందట, కొత్త పెన్షన్ ప్లాన్ అనేది ఈ కథ కూడా అన్ని కథలు ఈయనవే. కొత్త పెన్షన్ ప్లాన్ ఏదో ఒక ఆఫీస్లో తీసుకొస్తున్నారట, అందరూ సంతకాలు పెట్టాలి, పెడితే అది వస్తుంది. అందరూ పెట్టారు కానీ ఒక అతను పెట్టలేదు, దాంతో పెండింగ్లో ఉంది. అది సీనియర్ మేనేజర్ అడిగాడట, ఏమైనా పెట్టవని, నేను పెట్టను. కొలీగ్స్ అడిగారట, పెట్టను. దాంతో అతని వల్ల మొత్తం పెండింగ్ అయిపోతే చైర్మన్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు చైర్మన్ అన్నాడట ఒకటే మాట, సంతకం పెడతావా జాబ్ మానేస్తావా అని. వెంటనే పెట్టాడట. అప్పుడు అడిగాడట అతను చైర్మన్, ఏమయ్యా ఇంతమంది అడిగితే నువ్వు సంతకం పెట్టలేదు, నేను ఒక్క మాటకి పెట్టావు ఏంటంటే, ఇంత క్లియర్గా ఎవడు చెప్పలేదు సార్ నాకు జాబ్ పోతుంది అని. అంటే భయం. నువ్వు కనుక ప్రాణం మీద భయం ఉంటే వేగంగా వెళ్ళడం తగ్గిస్తావు, రోడ్డు ప్రమాదంలోంచి బయటపడతావు. నీకు బాధ్యత తెలిస్తే భయంలోంచి వచ్చిన బాధ్యత జాబ్ సరిగ్గా చేస్తావు, వంట సరిగ్గా చేస్తావు, కెరీర్ని సరిగ్గా చూసుకుంటావు, చదువు బాగా చదువుతావు, వివాహ సంబంధం కావచ్చు, ఇతర సంబంధం కావచ్చు, నువ్వు రిలేషన్స్ని జాగ్రత్త కాపాడుకుంటావు. కాబట్టి ఫియర్ మోటివేషన్ అనే పదం వాడతారు శివఖేరా. అంత మాత్రమే కాదు, సాధారణంగా పేరెంటింగ్ లేదా ఇతరత్రా వాటి విషయాల్లో కొన్ని పుస్తకాలు ప్రత్యేకంగా ఉన్నాయి. నేను కూడా ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ లాంటి వాటికి సంబంధించిన పుస్తకాలను వివిధ సందర్భాల్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలుగులో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ తెలుగు వాళ్ళు లేదా ఇండియన్స్ రాసిన పుస్తకాల నుంచి మనం తీసుకుందాం. కానీ పేరెంటింగ్ మీద కొన్ని సందర్భాల్లో మాత్రం ఈయన శివఖేరా ఒక మాట చెప్తారు. అదేంటంటే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారట. అందులో అన్నయ్య బాగా తాగుడికి అలవాటు, రెండో తమ్ముడు మాత్రం చాలా జీవితంలో క్రమశిక్షణ. ఒక జర్నలిస్ట్ అడిగాడట, ఏమయ్యా నువ్వేంటి ఇంతలా తాగుతావు, మీ తమ్ముడేమో అలా అంత క్రమశిక్షణతో ఉన్నాడు ఏంటంటే, మా తమ్ముడు సంగతి నాకు తెలియదు కానీ నేను మాత్రం విపరీతంగా తాగడానికి కారణం ఏంటి చెప్పమంటారా మా నాన్న అంటాడట. అదేంద్రాబాయ్ అంటే, మా నాన్న ఎప్పుడూ తాగాడు సార్. ఏమండి నాన్న తాగితే మరి నేను తాగకుండా ఉంటానా అన్నాడట. జర్నలిస్ట్ తమ్ముడు దగ్గరికి వెళ్ళాడట, ఏంటి మరి మీ అన్నయ్య ఆ సంగతి నీ సంగతి ఏంటంటే, అవునండి నాకు ఇన్స్పిరేషన్ మా నాన్నే అన్నాడట. అదేంట్రా అంటే, తాగితే ఇంత నష్టం జరుగుతుందా, తాగితే ఇంత వేదన ఉంటుందా, తాగితే ఇంత నీచంగా ప్రవర్తిస్తామా అని మా నాన్నే నాకు నేర్పాడండి అని. ఇద్దరు కొడుకులు ఒకే తండ్రి ఒకే సంఘటన వేరువేరుగా నేర్చుకోవడం, నువ్వు ఎలా నేర్చుకున్నావు అన్నది, నువ్వు ఏ విధంగా పాజిటివిటీని జీవితంలోంచి చూస్తున్నావు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ అంటాడు రచయిత శివఖేరా. అంత మాత్రమే కాదు, సాధారణంగా మనందరము నెగిటివ్ మెంటాలిటీస్తో ఉంటాం, అందులోంచి బయటపడమంటాడు ఆయన. మనం ఎప్పుడైనా కానీ ఒక నెగిటివ్ మెంటాలిటీలో కనుక ఉంటే ప్రపంచమంతా నెగిటివ్గానే కనిపిస్తుంది. ఆయన ఒక పొట్టి కథ చెప్తాడు. అక్కడ ఒక ఊరుంది, రచ్చబండ ఉంది. రచ్చబండ దగ్గర కొంతమంది కూర్చుని ఉన్నారు. ఒక అతను వచ్చాడు, ఏమంటే నేను మీ ఊరికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను, మా ఊరు నుంచి ఎలా ఉంటుంది మీ ఊరు. అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన అడిగారట, నువ్వు ఏ ఊరు నుంచి వస్తున్నావో ఆ ఊరు ఎలా ఉంటుందో చెప్పరా బాయ్. వేస్ట్ అండి మా ఊరు, అక్కడ అందరూ వేస్ట్ ఫెలోసే, వాళ్ళు చంపేస్తారండి, అసలు అక్కడ ఉండలేక కదండి మీ దగ్గరికి వచ్చేస్తున్నాను అని. అప్పుడు ఆ పెద్ద అన్నాడట, మా ఊర్లో ఇంకా దారుణంగా ఉన్నారు, అక్కడ ముదురులు అయితే ఇక్కడ దేశ ముదురులు ఉన్నారు, రావద్దు మా ఊరికి అని వెళ్ళిపోయాడు అతను. 3 రోజుల తర్వాత వేరే వ్యక్తి వచ్చాడు, సేమ్ సిచ్యుయేషన్, రచ్చబండ. అడిగాడు, ఏమంటే మీ ఊరికి నేను షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, మరి ఏంటి పరిస్థితి. మళ్ళీ మామూలే క్వశ్చన్, మీ ఏ ఊరు నుంచి అయితే వస్తున్నావో మరి ఆ ఊరు ఎలా ఉంటుంది. మా ఊరు చాలా మంచిది, మా ఊరిలో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు, ఎటొచ్చి నాకు ఏదో వివిధ కారణాల వల్ల వచ్చేస్తున్నాను, నిజంగా ఆ ఊరిని వదలడానికి లేదు అని. అప్పుడు ఈ పెద్దనన్నట, ఈ ఊరు ఇంకా మంచిది, వెంటనే వచ్చేయి. అప్పుడు రచ్చబండ దగ్గర అడిగారట, మొన్నేమో వాడికి అలా చెప్పారు, వీడికి ఏమో ఎలా చెప్పారంటే,
వాడికి అలాగా వీడికి అలాగా చెప్పలేదురా, వాడు అందరినీ నెగిటివ్గా చూస్తాడు. ఆ ఊరు నుంచి ఈ ఊరికి వస్తున్నప్పుడు వాడికి అందరూ నెగిటివ్గా కనిపిస్తుంటే, ఈ ఊరు నుంచి రేపు ఇంకో ఊరికి వెళ్ళిపోతున్నప్పుడు కూడా మనల్ని తిడతాడు. నెగిటివ్గా చూసేవాడికి ప్రపంచమంతా నెగిటివ్గానే కనిపిస్తుంది, పాజిటివ్గా చూసేవాడికి ప్రపంచమంతా పాజిటివ్గానే కనిపిస్తుంది. నెగిటివిటీని తగ్గించుకుంటే జీవితంలో బాగుంటుంది, పాజిటివిటీని పెంచుకుంటే జీవితం ఇంకా ఆనందంగా ఉంటుంది. వ్యక్తుల్ని కావచ్చు, సంఘటనలు కావచ్చు, మనుషుల్ని కావచ్చు, అన్నిటికన్నా మించి మానవీయ సంబంధాలని కావచ్చు, సమస్యని కావచ్చు, సవాళ్ళను కావచ్చు, జీవితంలో విహారాన్ని కావచ్చు, వినోదాన్ని కావచ్చు, విషాదాన్ని కావచ్చు, నువ్వు ఎలా చూసుకుంటున్నావు అన్నది పాయింట్. నువ్వు ఏ విధంగా చూసావు అన్నది పాయింట్. అసలు మొత్తం ప్రపంచంలో లేదు, నీలో ఉంది, ఈ లోపల ఉంది. శివఖేరా ఒక చెప్తారు, అందుకే బెలూన్లు అమ్ముతున్నాడు ఒక అతను. రెడ్ బెలూన్స్, బ్లాక్ కలర్, వివిధ కలర్స్. ఒక కుర్రాడు వచ్చాడట, అంకుల్ నాకు ఆ రెడ్ బెలూన్ కావాలి, అలాంటిది అంతలాంటిది కావాలి, అలాగే ఎగరాలి అని. అప్పుడు అన్నాడట ఆ బెలూన్లు అమ్మే అతను, కుర్రాడా, ఎగరడము అనే శక్తి, ఎగరడము అనే చైతన్యం, ఎగరడానికి కావలసిన ఉత్తేజం, ఉత్సాహం బయటికి కనిపించే బ్లాక్ కలర్లోనో, రెడ్ కలర్లోనో, వైట్ కలర్లోనో, ఎల్లో కలర్లోనో లేదురా, లోపల ఉన్న హీలియంలో ఉంది. నువ్వు బయటకు కనిపించే దాంట్లో ఏమీ లేదు, నీ లోపల ఏముంది అన్నది ముఖ్యం. నీ లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకో. అణువులా కనిపించే దాంట్లో బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టగలిగిన శక్తి ఉందని తెలుసుకో. అంత మాత్రమే కాదు, అసలు ఈ మొత్తం ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి నీలో ఉందని, నీలో మాత్రమే ఉందని. అది పాజిటివ్గా చూస్తే నీ జీవితమే బాగుంటుంది, నెగిటివ్గా చూస్తే నీ జీవితమే అరణ్య రోదన అవుతుంది అని చెప్పే ప్రయత్నం మీరు రచయిత చేస్తారు. ఇంకా అనేకమైన అంశాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. యూ కెన్ విన్ అనే దీంట్లో సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మాట్లాడతారు. ఆత్మ గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. కెరీర్ ఇంపార్టెంటే, సంపాదన ఇంపార్టెంటే, కానీ మనసును చంపుకుని కూడా బతికేంత బతుకు, ఎలాగైనా బతకడమే ముఖ్యము, ప్రాజెక్ట్ తెచ్చుకోవాలంటే ఏ పనినా చెయ్యి అనేలాంటి ఒకనొక నెగిటివ్ తత్వం కలిగిన వ్యక్తిత్వ వికాసానికి వ్యతిరేకంగా ఈయన కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తారు. అందులో ఒక అద్భుతమైన కథ చెప్తారు. ఆయన ఒక బెగ్గర్, అతను కొన్ని పెన్సిల్స్ ఇక్కడ పెట్టుకున్నాడు. ఎవరైనా వచ్చి డాలర్లు వేయాలి. సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్లో డైరెక్ట్గా బెగ్గింగ్ కాకుండా ఇలా ఒక ఏవో కొన్ని వస్తువులు పెట్టుకుంటారు, చాక్లెట్లు ఏవో, $1 వేస్తారు, చాక్లెట్ తీసుకెళ్తారు, ఇలా ఉంటుంది. ఒక అతను వచ్చాడట, డాలర్ వేశాడు, వెళ్ళిపోతూ ట్రైన్ కోసం పరిగెత్తు, మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పెన్సిల్ తీసుకుని అన్నాడట ఆ బెగ్గర్ తోటి, అరే నేను పెన్సిల్ తీసుకున్నాను, ఐ థింక్ నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వి, నేను కూడా బిజినెస్ మ్యాన్ని, కాబట్టి సేల్స్ నువ్వు చేస్తున్నావు, నేను తీసుకున్నాను అని వెళ్ళిపోయాట. తర్వాత కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత పెద్ద 5 స్టార్ హోటల్, ఆ హోటల్లో ఒక కంపెనీ మేనేజర్ లేదా కంపెనీ చైర్మన్ స్థాయిలో ఒక వ్యక్తి, అక్కడ ఒక సేల్స్ పర్సన్ వచ్చాడట. ఇతను అన్నాడట చైర్మన్, నన్ను గుర్తుపెట్టావా? లేదు సార్, 5 ఏళ్ల కిందట రైల్వే స్టేషన్ దగ్గర నేను అడుక్కుంటుంటే అక్కడ పెన్సిల్స్ తీసుకెళ్ళావు, గుర్తుందా? గుర్తుంది. అప్పుడు మీరు ఒక మాట అన్నారు నాతోటి, బెగ్గర్ అనలేదు, అడుక్కు తినేవాడివి అనలేదు, పాపం జాలి చూపలేదు, నువ్వేమన్నావు అంటే అఫ్కోర్స్ యు ఆర్ ఏ సేల్స్ పర్సన్, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్ అన్నారు మీరు. అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను, నాలో సేల్స్ పర్సన్ ఉన్నాడా, నేను బెగ్గర్ని కాదా అని ఆలోచించడం మొదలుపెట్టి నెమ్మదిగా నన్ను నేను రూపాంతరం చెందించుకుంటే ఆత్మ గౌరవము, సెల్ఫ్ ఎస్టీమ్ తోటి ఆలోచించడం మొదలు పెడితే నేను ఇవాళ ఈ కంపెనీ పెట్టాను సార్ అన్నాడు. పాయింట్ అలా ఏంటంటే అది కల్పిత కథే అవ్వచ్చు, కానీ నేర్చుకోవాల్సిన జీవిత సత్యం మాత్రం వాస్తవము అని అర్థం చేసుకుంటే చాలు. అలాగే ఇందులో పండంటి కాపురానికి 12 సూత్రాలలాగా పండంటి పర్సనాలిటీకి 25 సూత్రాలు అని చెప్పి ఒక 25 సూత్రాలు చెప్తారు. 20 సూత్రాలు చెప్పడానికి ఇక్కడ సమయం సరిపోదు, ఆ పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది, ఆచరిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. గాసిప్లు వద్దంటారు ఆయన. మనందరం చేసేది అదే, పక్కోళ్ళ మీద అవి ఇవి మాట్లాడుకోవడం తగ్గించుకుంటే వ్యక్తిత్వం బాగుపడుతుంది. అలాగే క్రిటిసిజం, చీటికి మాటికి అందరినీ మనం విమర్శించడం మొదలు పెడతాం, వద్దంటారు ఆయన. అలాగే ఎప్పుడు చిరునవ్వుతోటి, చాలా పుస్తకాలు చెప్పేవి, చిరునవ్వుతో హాయిగా అందరినీ పలకరించండి, అటు ఇటు కాకుండా. అలాగే ఆయన ఇంకో మాట చెప్తారు,
చాలా చాలా కీలకమైనది ఏంటంటే, ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మాట, ఎదుటి వ్యక్తి నీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, మాట మీద నిలబడడం కావచ్చు, లాయల్టీ కావచ్చు, వాటి మీద పట్టును ఉండండి, కట్టుబడి ఉండండి. అక్కడ చక్కటి కథ చెప్తాడు ఆయన శివఖేరా. ఇద్దరు స్నేహితులు సైన్యంలో జాయిన్ అయ్యారు, చాలా జిగరి దోస్త్. సైన్యంలో జాయిన్ అయ్యారు, యుద్ధానికి వెళ్ళారు. అందులో ఒక ఫ్రెండ్ దాదాపుగా శత్రు సైనికులతో లేదా టెర్రరిస్టులు ఏదైనానండి, అతనికి దాడి జరిగింది, ఒక పొద వెనకాల పడిపోయాడు, రాళ్ల వెనకాల పడిపోయాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఫ్రెండ్ అడిగాడు, అరే రారా ఒక్కసారి నన్ను రక్షించు అని. కెప్టెన్ ఇతను అలౌ చేయలేదు. నువ్వు వెళితే శత్రు సైనికులకి నువ్వు కూడా బలైపోవచ్చు, అతను చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, చనిపోతే చనిపోవచ్చు కూడా, అతను చనిపోతాడని తెలిసి నువ్వు వెళితే మొత్తం మన క్యాంప్ మీదే చాలా ప్రమాదం ఉంటుంది కాబట్టి వెళ్ళడానికి వీల్లేదు. అతను మళ్ళీ అడుగుతాడు, రారా 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 రారా. ఇంకా వెళ్తాడు ఇతను, కెప్టెన్ మాటను కూడా పక్కన పెట్టి వెళ్తాడు. సరే వచ్చేటప్పుడు శవంతో వస్తాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, చెప్పాను కదా నీకు, అతను చనిపోతాడని తెలుసును, ఎందుకు వెళ్ళావు, అనవసరంగా శత్రు సైనికులకి మన మార్గం తెలిసిపోతుంది అంటే, అప్పుడు ఈ ఫ్రెండ్ అన్న మాట ఏంటంటే, అవును కెప్టెన్ నిజమే, కానీ నేను వెళ్ళేటప్పటికీ అతను బతికే ఉన్నాడు. నా మిత్రుడు చెప్పిన చివరి వాక్యం ఏంటో తెలిసిన, మిత్రమా నువ్వు వస్తావని నాకు తెలుసు అని కన్ను మూశాడు. నేను అతన్ని బతికించడం కోసం వెళ్ళలేదు, అతను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని బతికించడం కోసం వెళ్ళాను. ఇవాళ మనం ఎంతమంది నమ్మకాలని బతికిస్తున్నామో, నమ్మకాలని వమ్ము చేసి మనం ఎలా చచ్చిపోతున్నామో అందరికీ తెలుసు. నమ్మకం, ఎదుటి వ్యక్తి నీ మీద నమ్మకం పెట్టుకుంటాడు, చిన్న మాట ఇస్తే తప్పొద్దు, చిన్న నమ్మకం నీ మీద పెట్టుకుంటే నిలబడు, చిన్న చిన్న విషయాల్లో నీ క్యారెక్టర్ ఉంటుందని అర్థం చేసుకో. బహుశా యూ కెన్ విన్ అనే ఈ పుస్తకంలో చెప్పిన ఆ లాయల్టీ, దాని మీద నిలబడు అని చెప్పే, యాక్సెప్ట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ బిహేవ్ విత్ లాయల్టీ అని చెప్పిన శివఖేరాది ఈ పుస్తకం మొత్తం మీద ఒక గొప్ప పాయింట్గా మాత్రం మనం చెప్పుకోవచ్చు. శివఖేరా తన జీవితంలో వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్ముకుంటున్న రోజుల్లో, తను ఏం చేయాలో అర్థం కాని రోజుల్లో నార్మన్ విన్సెంట్ పీలే రచించిన ద పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ అనే పుస్తకం చదవడం జరిగింది. ఈ పుస్తకం గురించి ట్రంప్ రచించిన హౌ టు గెట్ రిచ్ అనే ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం. అసలు ట్రంప్ని ట్రంప్గా మార్చిన పుస్తకం ఇదే. శివఖేరాని కూడా అత్యంత సామాన్యమైన పరిస్థితుల్లో ఉన్న శివఖేరాన్ని మార్చిన పుస్తకం కూడా ఇదే. ఇలాంటి జీవితానుభవాలతోటి ఎదగడం వల్ల అనుకుంటా శివఖేరా ఈ పుస్తకంలో విలువల గురించి కూడా మాట్లాడతారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడతారు. సాధారణంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏ వ్యక్తిత్వ వికాస పుస్తకమో చెప్పదు. ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా వచ్చిన పుస్తకాలు పక్కన పెడదాం, విద్యా వ్యక్తి వికాసం అనే టైటిల్తో వచ్చిన పుస్తకాలు పక్కన పెడదాం. కానీ మీరు ఎదగవచ్చు, మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు, మీరు దేన్నైనా సాధించవచ్చు, మీరు కొండల్ని పిండి చేయవచ్చు, ఇలాంటి టైటిల్తో కూడిన పుస్తకాల్లో మాత్రం విద్యకు సంబంధించిన విలువైన విషయాల గురించి చెప్పే ప్రయత్నం ఏ రచయిత చేయరు. నాకు తెలిసినంత వరకు శివఖేరా చేశారు. ఖచ్చితంగా కంగ్రాట్స్ చెప్పాలి ఆయనకి. ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించిన ఆయన చెప్పిన దాంట్లో ఒక అడవిలో ఒక కరికులం, ఒక విద్యా ప్రణాళికను ప్రారంభించారట. పుట్టలు పెట్టడం చీమకొచ్చు, ఈత చేపకొచ్చు, చెట్లు ఎక్కడం ఉడతకొచ్చు, బాగా పాడడం కోకిలకొచ్చు. ఇలాంటి స్టూడెంట్స్ అంతతో ఒక స్కూల్ పెట్టారట. ఒక మడ్డు పక్షి, ఒక కొంచెం చాలా ఎందుకు పనికిరాని ఒక పక్షి, అలా ఏడుస్తున్న పక్షి కూడా ఉంది అక్కడ. అందరూ అన్నీ నేర్చుకోవాలి, అది అక్కడ స్కీమ్. అందరూ అన్నీ నేర్చుకోవాలి అంటే అర్థం ఏంటి? చెట్టెక్కే ఉడతేమో ఈత నేర్చుకోవాలి, పుట్ట పెట్టడం నేర్చుకోవాలి, పుట్ట పెట్టే చేమేమో ఈత నేర్చుకోవాలి, చెట్టెక్కడం నేర్చుకోవాలి, కోకిలగా పాడడము నేర్చుకోవాలి. ఇన్నట ఏడాది కింద ముందు, అంటే ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడానికి ముందు వీటి రంగాల్లో మాత్రం వీటికి అన్నీ 100కి 100, అంతే కదా. మొత్తం అకాడమిక్ ఇయర్ పూర్తి అయ్యేసరికి చేపేమో ఈతను మర్చిపోయింది, చెట్టెక్కడం ఉడత మర్చిపోయింది, చేమేమో పుట్ట పెట్టడం మర్చిపోయింది, కోకిల పాడడమే మర్చిపోయింది. అందరికీ అన్నీ సమాన మార్కులు వచ్చినాయట. ఎన్ని మార్కులు అంటే
మడ్డుగా ఉన్న ఆ పక్షి ఎన్నైతే తెంచుకుందో ఏదో 100కి 3, 4 అన్నిటికీ వచ్చినట్ట. అందరూ సమానమైన విద్య సంపాదించిన ఈ విద్యా ప్రణాళిక చాలా గొప్పది అనుకున్నారట. బహుశా ఒక చిన్న కథలో శివఖేర ఎంత జీవిత సత్యాన్ని ఇవాల్టి విద్యా ప్రమాణాలలో ఒక వ్యక్తి తాలూకు అద్భుతమైన మేధస్సుని చంపేసే కిల్ చేసే ఒకనొక తత్వాన్ని మనం ఎలా డెవలప్ చేసుకుంటున్నామో విమర్శనాత్మకంగా చెప్పడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇందని చెప్పాను మీకు, విద్యకు సంబంధించింది మాత్రమే కాదు, జీవిత విలువలు కూడా. ఒక అతను దేవుడు వస్తే దేవుడా నేను దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోవాలి అని దాందే ఉంది. కోరిక తీర్చుకొని ఆయన వరం ఇచ్చాడు. పొద్దునే లేచాడు, ఎంత ఆనందమో, ఇవాళ ఎంత ఆనందంగా ఉందో అని చెప్పి పొద్దున్న లేచిన వెంటనే పేస్ట్ ముట్టుకున్నాడు, అంతే బంగారం అయిపోయింది. బ్రష్ ముట్టుకున్నాడు, బంగారం అయిపోయింది. కాఫీ తాగుతుంటే కప్పు బంగారం అయిపోయింది. లోపల కాఫీ కూడా బంగారం అయిపోయింది. చివరికి పువ్వులు ముట్టుకుంటే బంగారం అయిపోయింది. వాళ్ళ అమ్మాయి పరిగెత్తుకుని నాన్న అని హగ్ చేసుకుంటే ఆమె కూడా బంగారం అయిపోయిందట. అప్పుడు దేవుడిని పిలిచి, నాన్న కన్నా బుజ్జి నేను ఎంత తప్పు చేసిన అర్థమవుతోంది. మనం తినేది డబ్బుల రూపంలో తినం, అన్నం రూపంలో తింటాం. మనం తినాల్సింది తాగాల్సింది బంగారం రూపంలో కాదు, కేవలం మంచినీళ్ళ రూపంలోనో మరొకటి రూపంలోనో. చచ్చిపోయేటప్పుడు మనం పెద్ద బిల్డింగ్లో చచ్చిపోయిన తర్వాత కప్పెట్టేది కేవలం 6 అడుగుల లోతుల చిన్న గుంటలో మాత్రమే. అది అర్థం చేసుకోగలిగితే జీవితంలో డబ్బు ముఖ్యమే కావచ్చు, కానీ డబ్బే ముఖ్యం కాదు. జీవితంలో అనేకమైన విలువలు ముఖ్యం. అందునే గాంధీజీ 7 డెడ్లీ సిన్స్ అని చెప్తారు ఆయన. మనకి కావాలంటే మనం పరుపు కొనుక్కోవచ్చు, కానీ నిద్ర కొనుక్కోలేంగా. అలాగే జీవితంలో విలువలు లేని వ్యాపారం కావచ్చు, లేదు విజ్డమ్ లేని క్యారెక్టర్ లేని ఎడ్యుకేషన్ కావచ్చు, వేస్ట్ అంటాడు గాంధీజీ. ఆ విషయం కూడా ఈ పుస్తకంలో ఈయన చెప్పిందే. చివరగా ఈయన ఒక మాట అంటారు. ఒక అతను నీళ్ళలో మునిగిపోతున్నాడట, ఒక ఆయన రక్షించాడు. నేను దాదాపు చచ్చిపోయే పరిస్థితిలో రక్షించాడు. వచ్చాడు, థ్యాంక్ యూ సార్ అన్నాడు. దేనికి అని. దేనికంటారంటే నా జీవితాన్ని మీరు కాపాడారు కదా అని. అప్పుడు ఆ పెద్ద మనిషి అన్నాడట, నీ జీవితాన్ని కాపాడేంత గొప్ప విలువైన సార్థక్యం కలిగిన జీవితంగా మలుచుకో అన్నట. బహుశా మనకి అర్థం అవ్వాలి దీన్ని బట్టి. జీవితంలో మనం నిత్యం అరుక్షణం బతుకుతూనే ఉన్నాం, కానీ సార్థక్యం చేసుకోవాలి. ఇవాల్టికి ఇంకా మనం బతికే ఉన్నాము అంటే, ఈ క్షణం ఇంకా ఉన్నాము అంటే, మరుక్షణమో మరు రోజో మరు సంవత్సరమో ఈ జీవితమో ఉంటామని అనుకుంటే రాబోయే 20 ఏళ్ళో 30 ఏళ్ళో 10 ఏళ్ళో ఒక రోజో ఒక గంటో ఎందుకు పుట్టావో తెలుసుకోవడం, ఎలా ఉండాలో తెలుసుకోవడం, అదే వ్యక్తిత్వ వికాసం అంటే, అదే జీవన వికాసం అంటే. అది కేవలం పుస్తకాలు మాత్రమే ఇస్తాయి. అలాంటి పుస్తకాల్లో ఈ పుస్తకం కూడా ఒకటి. ఇలాంటి అనేక పుస్తకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో ఎపిసోడ్లో మరో పుస్తకంతో కలుద్దాం. అంతవరకు నమస్కారం.